ఆంధ్రప్రదేశ్‌లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్ కింద 6,000, 10,000, 15,000 ఇస్తున్నారు. అయితే 15,000 తీసుకునే అర్హత ఉండి కూడా చాలామంది 6,000 తీసుకుంటున్నారు. కారణం ఏంటి? అన్న విషయాన్ని చూద్దాం. 6,000ది 6,000 పెన్షన్‌ని 15,000 పెన్షన్‌గా ఏ విధంగా మనం అప్డేట్ చేయాలో కూడా చూద్దాం. మొదటిగా ఏ డిసీజెస్, ఏ అనారోగ్యాలకి ఈ 15,000 ఇస్తారో చూద్దాము. ఒకటి మస్కులర్ డిస్ట్రోఫీ, సివియర్ మస్కులర్ డిస్ట్రోఫీ అంటే కండరాల బలహీనత, తీవ్ర కండరాల బలహీనత ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా రూ. 15,000 పెన్షన్ రావాల్సిందే. రెండవది పెరాలసిస్, సివియర్ పెరాలసిస్, బెడ్ మీద ఉన్న పెరాలసిస్ వాళ్ళకి కూడా రూ. 15,000 పెన్షన్ రావాలి. ఈ 2 డిసీజులు ఉన్న వారికి రూ. 15,000 వస్తాయి. 10,000 ఎవరికి వస్తాయి అంటే తలసేమియా. తలసేమియా ఉన్న వాళ్ళకి కూడా ఖచ్చితంగా 10,000 రావాలి. తలసేమియా అంటే రక్త సంబంధిత వ్యాధి. రెండవది సికిల్ సెల్ డిసీజ్. ఇది కూడా అంతే, రక్త సంబంధిత వ్యాధి. దీనికి కూడా 10,000 రావాలి. ఎలిఫెంటిసిస్, బోధకాలు, 2 కాళ్ళు బోధకాలు, సివియర్ బోధకాలు ఉన్నట్లయితే వాళ్ళకు కూడా రూ. 10,000 పెన్షన్ రావాలి. ఇంకా సీకేడీ స్టేజ్ 3, 4, 5 అంటే కిడ్నీ 3, 4, 5 స్టేజెస్ అంటే థర్డ్ స్టేజ్ అంటే మోడరేట్, ఫోర్త్ స్టేజ్ అంటే సివియర్, ఫిఫ్త్ స్టేజ్ అంటే ఎండ్. వీరికి కూడా రూ. 10,000 పెన్షన్ రావాలి. ఇంకా కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ జరిగిన, ఇంకా లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ జరిగిన, హార్ట్ ట్రాన్స్‌ప్లాంటేషన్ జరిగిన వీరికి కూడా రూ. 10,000 రావాలి. రూ. 15,000 రెండిటికి, వీటన్నిటికి మాత్రమే 10,000 లేక 15,000 వస్తాయి. సరే, ఇప్పుడు చూద్దాం. ఈ రూ. 6,000 పెన్షన్ తీసుకుంటున్న చాలా మందికి ఇలాంటి డిసీజులు కలిగి ఉన్నారండి. అయినప్పటికీ వాళ్ళకి 15,000, 10,000 అందటల్లా. కొంతమంది తెలుసో తెలియకో ఆ సర్టిఫికేట్‌లో వారి డిసీజ్ పేరు ఏది పడితే అది రాయించారు. ఏదో ఒకటిలే 6,000 పెన్షన్ వస్తుంది కదా అని ఏదో ఒక డిసీజ్ పేరు రాయించడం ద్వారా అదే కంటిన్యూ అవుతుంది. వారికి 6,000 వస్తున్నాయి. కాబట్టి మొదటిగా నేను చెప్పిన ఈ డిసీజ్‌లో ఏదైనా డిసీజ్ ఉందా లేదా అని తెలుసుకోవటానికి ఖచ్చితంగా టెస్ట్ చేయించాలి. గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి టెస్ట్ చేయించిన రిపోర్ట్స్ మన చేతిలో ఉంటే మనం ముందుకెళ్ళొచ్చు. ఉదాహరణకు సివియర్ మస్కులర్ డిస్ట్రోఫీ అనే వ్యాధిని తీసుకుందాం. దానికి 15,000 రావాలి. తీవ్ర కండరాల బలహీనత అంటారు. దానికి రూ. 15,000 పెన్షన్ రావాలి. చాలామందికి ఈ పేరే తెలియటల్లా. మా బాబో పాపో నడవట్లేదు అని సదరం సర్టిఫికేట్‌లో స్లాట్ బుక్ చేసుకొని వెళితే వారికి 70, 80 ఏస్తున్నారు. 6,000 వస్తున్నాయి. కానీ ఈ యొక్క తీవ్ర కండరాల సమస్య ఉన్న వారికి 15,000 రావాలి. కారణము ఆ సదరం సర్టిఫికేట్‌లో ఏదో అనారోగ్యం పేరు రాయించడం ద్వారా ఈ విధంగా జరుగుతుంది. ఒకవేళ అలా ఉన్నట్లయితే మొదటగా మీరు చేయాల్సింది మీ బాబు లేక పాపను తీసుకుని వెళ్ళి టెస్టులు చేయించాలి. జెనెటిక్ టెస్ట్ చేయించినప్పుడు ఆ యొక్క డిసీజ్ బయటపడుతుంది. ఆ రిపోర్టులు తీసుకుని మనం ముందుకెళ్ళొచ్చు. అదేవిధంగా ఉన్న డిసీజులన్నీ కూడా ఎవరైనా సరే ముందు టెస్ట్ చేయించి ఆ రిపోర్టులు తీసుకోవాలి. రిపోర్టులు లేకుండా మా బాబు నడవట్లేదండి, బెడ్ మీదే ఉన్నారు, ఎందుకు 10,000 ఎవరు, ఎందుకు 15,000 ఎవరు అంటే కుదరదు. ప్రూఫ్ కావాలి. కాబట్టి ఆ ప్రూఫ్ తీసుకుని ఎక్కడ కలవాలి? మన దగ్గర పాతది సదరం సర్టిఫికేట్ ఉంది. ఇప్పుడు ప్రూఫ్ చేతిలో ఉన్నాయి. ఈ 2 తీసుకుని వెళ్ళి జీజీహెచ్‌కి వెళ్ళాలి. జీజీహెచ్ గుంటూరు, జీజీహెచ్ విజయవాడ, జీజీహెచ్ కాకినాడ అట్లా హాస్పిటల్స్ ఉంటాయి. జీజీహెచ్‌లో ప్రత్యేకమైన విభాగం ఉంటుంది పెన్షన్‌కి సంబంధించి. అక్కడ అడిగితే చెబుతారు. విభాగంలోనికి వెళ్ళి మన దగ్గరున్న ప్రూఫ్స్ అన్నీ కూడా చూపిస్తే వారు ఒక అప్లికేషన్ ఇస్తారు. అప్లికేషన్ ఫిల్ చేసి అందులో మన ఫోన్ నంబర్లు కూడా రాసి అక్కడే ఇచ్చేయాలి, సబ్మిట్ చేయాలి. వాళ్ళు ఇన్ఫార్మ్ చేస్తారు వాళ్ళు. 10 డేస్, 15 డేస్ టైం తీసుకుని ఇన్ఫార్మ్ చేస్తారు. ఆ ఇన్ఫార్మ్ చేసినప్పుడు ఖచ్చితంగా పేషెంట్‌ని లేక వికలాంగుడిని తీసుకుని ఆ యొక్క ఇన్ఫార్మ్ చేసిన తారీఖున ఆ డేట్‌కి, టైంకి ఖచ్చితంగా వెళ్ళాలి. లేదండి మా బాబు నడవలేడు, బెడ్ మీదే ఉంటాడు అంటే కుదరదు. రిస్క్ తీసుకునైనా సరే వెహికల్ మీద తీసుకుని వెళ్ళాలి. ఆ యొక్క వికలాంగుడిని, ఆ ప్రూఫ్స్‌ని వాళ్ళు చూసి వాళ్ళు మరొక సర్టిఫికేట్ ఇస్తారు. సర్టిఫికేట్ వెంటనే ఇవ్వరు. టైం పడుతుంది. 10 డేస్, 15 డేస్, 20 డేస్ పడుతుంది. ఆ సర్టిఫికేట్ ఇవ్వడానికి మరొకసారి ఇన్ఫార్మ్ చేస్తారు. అయిపోయినాక మనం ఆ వికలాంగుడిని లేకపోతే పేషెంట్‌ని తీసుకొని ఇంటికొచ్చేయాలి.
వాళ్ళు ఇన్ఫార్మ్ చేసిన టయానికి ఆ యొక్క పేషెంట్ యొక్క బ్రదర్, సిస్టర్, ఫాదర్, మదర్ ఎవరు వెళ్ళినా సరే ఆధారాలు తీసుకుని ఆ యొక్క పేషెంట్ ఆధారు, వెళ్ళే వాళ్ళ ఆధార్ కూడా తీసుకుని అక్కడికి వెళ్తే వాళ్ళు సర్టిఫికేట్ ఇస్తారు, మాన్యువల్ సర్టిఫికేట్. ఇప్పుడు మన దగ్గర సదరం సర్టిఫికేట్ ఉంది, స్పెషల్గా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్ కింద వచ్చిన స్పెషల్ సర్టిఫికేట్ కూడా ఉంది. ఈ స్పెషల్ సర్టిఫికేట్ ఉంటేనే ఈ 10,000కి 15,000కి అర్హులండి. ఇప్పుడు మన చేతిలో ఆ యొక్క స్పెషల్ సర్టిఫికేట్ ఉంది, ఏం చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఎవరిని కలవాలి? ఈ రిపోర్ట్లు ప్లస్ ఆ యొక్క స్పెషల్ భరోసా సర్టిఫికేట్, సదరం సర్టిఫికేట్ ఇవన్నీ కూడా తీసుకుని డిస్టిక్ మెడికల్ హెడ్ ఆఫీస్ ఉంటుంది. డిస్టిక్ మెడికల్ హెడ్ ఆఫీస్కి వెళ్తే వాళ్ళు ఒక అప్లికేషన్ ఇస్తారు. అప్లికేషన్ తీసుకుని మనం ఇంటికి రావాలి. అప్లికేషన్లో గ్రామంలో ఉన్న ఏఎన్ఎం గారి యొక్క సైన్ కావాలి. ఆ ఏరియాకి సంబంధించి గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్ గారి సైను, స్టాంపు కావాలి. అదే విధముగా ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలి, క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలి. ఇవన్నీ తీసుకుని మనం మళ్ళీ డిస్టిక్ మెడికల్ హెడ్ ఆఫీస్కి వెళ్ళాలి. ఇవన్నీ ప్రూఫ్స్, ఆధారు, బ్యాంక్ అకౌంట్ జిరాక్స్లు, రేషన్ కార్డ్ జిరాక్స్ అవన్నీ కూడా తీసుకుని మళ్ళీ డిఎంహెచ్ఓ ఆఫీస్కి, డిస్టిక్ మెడికల్ హెడ్ ఆఫీస్కి వెళ్తే వాళ్ళు తీసుకుని అప్డేట్ చేస్తారు. 1 మంత్ పట్టొచ్చు, 2 మంత్స్ పట్టొచ్చు, 3 మంత్స్, 4 మంత్స్, 5 మంత్స్, 6 మంత్స్ పట్టొచ్చు. వాళ్ళు అప్డేట్ చేస్తారు. మనకి ఓటీపీ వస్తుంది. వాళ్ళకి ఓటీపీ చెప్పిన తర్వాత మనకు అప్డేట్ అయిపోతుంది. వెంటనే వస్తుందా, ఆలస్యంగా వస్తుందా అన్నది తెలియదు. ఇది ప్రాసెస్. సో ఇది ఎవరికైనా ఉపయోగం అనుకుంటే, మీకు తెలిసిన వాళ్ళకి, మీ బంధువులకి ఎవరికైనా ఉపయోగం అనుకుంటే షేర్ చేయండి. ఇన్ఫర్మేషన్ బాగుంది అనుకుంటే లైక్ చేయండి. మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను.